అది సాధ్యం కాదు. సో నా గౌరవం ఎక్కడ దొరుకుతుందంటే నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళకుండా ఉండను, కంటెస్ట్ చేయకుండా ఉండను, అవన్నీ నెక్స్ట్ నేను నా ఆలోచన విధానానికి అనుగుణంగా వెళ్ళే అంశాలవి. బట్ నా గౌరవాన్ని నేను కోరుకుంటున్నాను, గౌరవం చోట. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. జిల్లా వైసీపీ నుంచి ఎవరైనా నాయకులు మీ మీద చేసే ప్రయత్నం చేశారు? పథకం ప్రకారం చేశారు అని కూడా ఇందాక అన్నారు మీ మాటల్లో. పథకం వెనక ఎవరున్నారు, ఉద్దేశాలు ఏంటంటే అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. జిల్లాలో ఎవరో చేశారు కాదు, జిల్లాలో ఎస్పెషల్లీ మా డివిజన్లో కొంతమంది నాయకులు సీఎం గారిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నేను అనుకున్నాను. ఎస్పెషల్లీ ఇన్ మై డివిజన్ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు లేరు అని నేను అంటలేదు. పోషించిన వాళ్ళు ఖచ్చితంగా టెక్కలి డివిజన్లో ఉన్నారు. ఎందుకు పోషించారో కూడా మీకు తెలుసు, నా నోటి వెంబడి రప్పించాల్సిన అవసరం లేదు. నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, బీయింగ్ ఏ డాక్టర్, డామినేటింగ్ కెపాసిటీ ఉంది, పెనిట్రేటింగ్ కెపాసిటీ ఉంది, టాలెంట్ ఉంది, క్యాపబిలిటీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్ ఇన్ దిస్ పార్టీ టు మీ. నేను మీకు చెప్పాను కదా, ఈ పార్టీ రాజ్యాంగం వేరుగా ఉంది. సంస్కారవంతులు అవసరం లేదు, విద్యావంతులు అవసరం లేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళే కావాలి. వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, అధిష్టానాన్ని చేశారేమో సీఎం గారు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారేమో. ఎందుకంటే ఆయనతో నేను కలిసే సందర్భంలో ఎప్పుడు నాకు ఆయన నెగిటివ్ యాటిట్యూడ్ ఆయనలో నాకు కనిపించలేదు. లేకపోతే నేను మోసపోయానేమో సీఎం గారు ఎప్పుడో చూసి. నేనైనా మోసపోవాలి, సీఎం గారైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. సీఎం గారికి నాకు మధ్యలోది. నేను సీఎం గారికి లెటర్ ఇచ్చాను కదండి, ఆ లెటర్ కోత్రు అవ్వాలి కదా. అప్పుడు మీకు తెలుసు, నేను ఎప్పుడైనా అహంకారంగా ఎవరితోనైనా నా పద్ధతి ఏంటని మీకు తెలుసు. పార్టీ ప్రెసిడెంట్ నాకు తెలియకుండా పీకేసిన రోజు కూడా నేను బాధపడలేదే, గౌరవంగా నాకు ఒక మాట కూడా చెప్పలేదే. మీరు సొంత పోటీకి నాకు గౌరవం తమ్ముడు, ఇప్పుడే చెప్పాను కదా. మీకు అప్పుడు అసలు ఆ పార్టీ మీకు చాలా ఎక్కువ గౌరవించింది, రోజు కూడా అడిగాను. అదే నాకు ఏ చోట నాకు గౌరవం ఉందో, నా గౌరవాన్ని పెంచే, నేను ఆశించిన గౌరవం కంటే నాకు ఎక్కడ ఎక్కువ గౌరవం దొరుకుతుందో అక్కడికి నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను, కంటెస్ట్లో ఉంటాను. ఈ రెండు పక్క స్పేర్ చేసేది లేదు. ఇండైరెక్ట్లీ అండ్ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారు మీ పార్టీలు కూడాను. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎందుకు ప్రకటించలేదో, ఎవరి గురించి ఉంచారు, ఎందుకు ప్రకటించలేదు అన్నది కూడా సస్పెన్స్. సో నేను చెప్పాను కదా, నేను నా గౌరవించే పార్టీలో నేను ఉంటానని. ఉండకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదండి. వయసుడై నేనేంటని చూపించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు అంటే ఆ రెబల్ థింకింగ్ లేక ఒక సెన్సిటివ్గా, ఒక సంస్కారవంతంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పటి పొలిటికల్ పార్టీస్లో ఇది ఇప్పుడు మీకు వచ్చిన సమాధానం. సంస్కారవంతంగా రెబల్ క్వాలిటీ లేకుండా, బ్లాక్మెయిల్ చేయకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్లో నిలదొక్కునే అవకాశం లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను ఆ రెబల్ యాక్టివిటీలో వెళ్ళకపోతే నా తరం నా పిల్లలు ఉన్నారండి, ఏమో వాళ్ళు వస్తానంటారేమో, వాళ్ళకి నేను ప్లాట్ఫామ్, నేను నాతో ఇది ఎండేది కాదు కదా. ఈ రాజకీయం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. వైష్ణవి పాలిటిక్స్ ఎవడో నాకు ఏదో చేశారు, ఎవరో ఇప్పుడు అవమానపరిచారని జిల్లా ప్రజలకు తెలియజేశాను. నా బాధ 3 నెలల నుంచి, సిన్స్ 3 months నేను సీఎం గారి పిలుపు కోసం నేను చూశాను. మీరు చెప్పండి, ఒక కేంద్ర మంత్రిగా, ఒక మాజీ కేంద్ర మంత్రిగా సీఎం గారు ఒక 2 minutes అమ్మ నీకు అకామిడేట్ చేయలేకపోయాను, నీకు గౌరవిస్తానన్నాను, గౌరవించలేకపోయాను, ఉద్యోగం ఏంటిలో ఎంపీ టికెట్ ఇస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు, చేయలేకపోయాను. ఎప్పుడు కలిసిన 3 options ఉన్నాయి కుటుంబ, 3 options ఉన్నాయి కుటుంబ, నీకు చేస్తాను అన్నాను, వీ హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ అన్నాను, చేయలేకపోయిన కుటుంబం, కొంచెం ఓపిక పట్టు అనడానికి నేను అర్హురాలు కాదు అన్నప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడతారని ఈ నాయకత్వానికి చేయి కొట్టుకొని ఉండాల్సిన అవసరం నాకు లేదు. గౌతంలో 5 సంవత్సరాలు చేయి కొట్టినందుకు కూడా బాధపడుతున్నాను, నిజంగా బాధపడుతున్నాను. అవమానించబడ్డాను, వంచబడ్డాను.